తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. మస్తాన్ సాయి తెలుసు కదా మీకు? మస్తాన్ సాయితో మాట్లాడుతున్నారు కదా మీరు. లావణ్య దగ్గర ఉన్నప్పుడు మస్తాన్ సాయి వచ్చేవాడు. సో అతని స్వభావం ఏంటి, అతను ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అతన్ని కూడా తిను బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ టిల్ డేట్. ఇక్కడ నాకు డౌట్ చెప్పమ్మా, ఇందాక అదే అడుగుదామని ఆగిపోయింది. మస్తాన్ సాయి ఈమె కలిసి ఎక్కడ ఉండేవారు? మస్తాన్ సాయి ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి లావణ్య పిలవడం జరిగితే తను వచ్చాడు ఫస్ట్ డే. దాని తర్వాత తిను వెళ్ళింది మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి, అది కూడా నార్సింగిలోనే. సో తిను, నేను, ఉదయ్ అందరం కలిసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు, మేము వెళ్ళాము. వెళ్ళాక ఆ రోజు కూడా వాళ్ళ వైఫ్ ఉందా? వాళ్ళ వైఫ్ లేదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన బిజినెస్ పార్ట్నర్. ఓకే ఓకే. సో దాని తర్వాత ఆ రోజు కూడా డ్రగ్స్ తీసుకున్నాం, అందరం తీసుకున్నాం. ఓకే, ఐఎమ్ టెలింగ్ ది ట్రూత్ ఓన్లీ, ఐ డోంట్ వాంట్ టు లై ఎనీవేర్. ఇప్పుడు ఏ సంవత్సరం లేదు? 2022 అక్టోబర్ టైంలో నా దగ్గర విత్ ప్రూఫ్. ఏ డేట్కి వెళ్ళానో కూడా మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి విత్ ప్రూఫ్ ఉంది, విత్ డేట్. సో ఆ రోజు అతని ఇంట్లో కెమెరాస్ ఉన్నాయన్నమాట. మీరు ఏం తీసుకున్నారు డ్రగ్స్ ఆ రోజు? అంటే దాని పేర్లు తెలియదు మాకు. క్యాప్సిల్సా? క్యాప్సూల్ కాదు, నేను ఎప్పుడు పౌడర్. ఓకే. సో ఆ రోజు మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కింద హాల్ నుంచి స్టేర్ కేసు, అతని బెడ్రూమ్లో కూడా కెమెరాస్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి. ఎందుకంటే అతని బెడ్రూమ్లో అతనికి ఒక ఐటీ కంపెనీ ఉందన్నమాట. సో అతను చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం వల్ల అతని సిస్టమ్ అంతా బెడ్రూమ్లోనే పెట్టుకుంటాడు. ఆ సిస్టమ్ ఎవరైనా హ్యాక్ చేస్తారు, ఎవరైనా వచ్చేమైనా ఇది చేస్తారని చెప్పి ఆ సిస్టమ్ దగ్గర ఒక కెమెరా డివైస్ పెట్టాడు. ఎవరి ప్రైవసీ వాళ్ళది. అక్కడ పెట్టడం జరిగింది. దాని ముందే మేమందరం ఆ కెమెరా ముందే మేము డ్రగ్స్ చేసాం. ఓకే, దాని నెక్స్ట్ డే తిను మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ బట్టలు మార్చుకున్నా, నేను మస్తాన్ సాయి ఇక్కడ పడుకున్నాము, ఆ కెమెరా పనిచేస్తుందేమో, నాకు భయం వేస్తుంది అని చెప్పింది. మా ఇద్దరికి, నాకు ఉదయ్ చెప్పింది. చెప్పగానే ఇప్పుడు ఒక బీయింగ్ అ గర్ల్, ఇంకొక గర్ల్ గురించి ఆలోచించి ఐ వాజ్ లైక్ ఓకే, మేబీ తిని చెప్తుంది కరెక్టే ఏమో అని. ఆల్రెడీ మేము మస్తాన్ సాయి కాల్ చేసాం, ఎందుకు ఇది అంత డ్రామా అని చెప్పి వి కాల్డ్ హిమ్ డైరెక్ట్లీ. నేనే కాల్ చేసి ఏంటి బ్రో ఇలా రికార్డ్ చేసావా, మొత్తం అది పని చేస్తుందా అంటే, వాట్ హీ టోల్డ్ వాస్, అది పని చేయట్లేదా, నేను ఆఫ్ చేసి పెట్టాను దాన్ని, అది జస్ట్ నా సెక్యూరిటీ పర్పస్ కోసం పెట్టుకున్నాను అతను క్లియర్గా చెప్పాడు. చెప్పాక తిని ఏంటి లేదు రికార్డ్ అయిందని చెప్పి మమ్మల్ని, మేము ఇప్పుడు తన కోసం స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే మీరు అంతా ఒకటే అంటది. సో మేము ఓకే ఆలోచించి మేము ఏం చేసామంటే ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వి ట్రై టు చెక్ ఇఫ్ దట్ కెమెరా ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ అని చెప్పి. వర్క్ చేస్తున్నా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు తిను మా వీడియోస్ తీసుకొని మస్తాన్ సాయికి ఏం చెప్తుంది అంటే, చూడు వాళ్ళిద్దరూ నిన్ను నమ్మట్లేరు అని చెప్పి మాకు మస్తాన్ సాయికి ఒక బాండ్ డిస్టర్బ్. అంటే ఈమె చాలా తెలివైంది, మామూలు కన్నింగ్ కాదు అది. అసలు ఏమంటారు, మామూలుగా కన్నింగ్ కి పీక్ ఎవరు, శకుని అంటారు. ఆయన మంచిగా చేశాడు ఏమని అంటారు కదా జనరల్ గా, ఆయన కన్నా మించిపోయిన మహాతల్లి. అసలు ఇలాంటి వేరే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు, మాత్రమే నమ్మాలి. అంటే ఎంత మైండ్ గేమ్ అది. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళనేమో ఆ కెమెరా బాగుందా లేదా అని చెప్పేసి పని చేస్తుంది, ఆయన్ని అడిగించి వీళ్ళేమో అదేదో యాప్ ఎలాగోలాగా చేయాలంటే ఉండి మనకు తెలుసు కదా, కొంచెం టెక్నాలజీ మనకు తెలుసు అని వీళ్ళేదో ట్రై చేస్తే ఆ టైంలో ఆ వీడియో తీసి అతనికి పంపించిందంటే ఎంత తెలివితేటలు, మామూలు తెలివితేటలు అనరాలే, మామూలు అది కోడి బుర్ర నిజంగా మంచి బుర్ర అర్థం. అంటే బేసిక్ గేమ్ చేస్తుందంటే నేను మస్తాన్ సాయి కాంటాక్ట్ లో ఉండకూడదు, నేను ఇప్పుడు మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడైతే మస్తాన్ సాయి స్టాండ్ ఏంటి, ఇంత జరుగుతుంది కదా, ఆయన ఎక్కడ బయటికి రావట్లేదు. ఒకసారి లావణ్య మస్తాన్ సాయి ఇద్దరు కలిసి వారి లాయర్ని కలిసారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఆయన లావణ్య గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? సో యాక్చువల్ గా మస్తాన్ సాయి ఇస్ ఆల్సో విక్టమ్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. బట్ ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడా? లేదు, అతనికి వేరే ఆప్షన్ లేదు, అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి అతను రాలేకపోతున్నాడు. కలుపుతారా ఫోన్ ఆయనకి? ఐ థింక్ హీస్ విత్ లావణ్య. ఓ ఇప్పుడు మొన్న కూడా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అవునా? ఓ కలిసే ఉన్నారు వీళ్ళైతే. ఇప్పుడు మస్తాన్ సాయి ఇంకా లావణ్యతోనే ఉన్నారు. ఓకే. అయితే వాళ్ళందరూ కలిసే మొత్తం ఇదంతా ప్లే చేస్తున్నారు అంటారా? అతనికి వేరే ఆప్షన్ లేక అతను తన పక్కన నిలబడాల్సి వస్తుంది తప్ప, అతనికి కూడా అతని దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి లావణ్యకు సంబంధించి. మేబీ అతని మీద ఎఫ్ఐఆర్ అయింది,
ఆ ఎఫ్ఐఆర్ ని తీసేస్తానను లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ ని కొట్టిచ్చేస్తానను తను ఏమైనా చెప్తుందేమో. అది పెద్ద కేసే కదా అది కూడా. అది ఫేక్ అలిగేషన్ యాక్చువల్గా తన మీద. గుంటూరు కేసు అప్పుడు మేము గుంటూరుకి వెళ్ళాం ఆ రోజు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తిని ఏం చెప్పింది, ఫస్ట్ నా మీద రేప్ చేశాడని చెప్పింది. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు పిలుస్తారు కదా, అంటే నీకు రేప్ అయింది కదమ్మా బట్టలు తీసుకురా అమ్మా అంటే బట్టలు తీసుకురాలే. ఇప్పటి వరకు బట్టలే ఇవ్వలేదు తను. ఓకే, చింపేశాడు నా బట్టలు, నన్ను రేప్ చేశాడు అన్నప్పుడు యూ షుడ్ అందులో ఆ కంప్లైంట్ కాపీలోనే నేను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే మస్తాన్ సాయి వారి పేరెంట్స్ అందరూ కూడా నా మీద కక్ష కట్టి ఈ విధంగా చేశారని చెప్పి అందులో రాశారు కదా లావణ్య. అవును, పెళ్లి చేసుకుందాం అనుకుందా? అవును అవునా? అవును. మస్తాన్ సాయిని కూడా ఇదే టార్చర్ సేమ్. ఇప్పుడు రాస్తారు ఎలా ఇచ్చేస్తుంది, అప్పుడు ఎలా రాస్తారు విక్టిమ్ అవుతాడు? రాస్తారని ఎలా అంటాం మనం? రాస్తారని అయిపోయినట్టే, క్లియర్ అయిపోయినట్టే. సి మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే రాస్తారు నా తమ్ముడు, రాస్తారు నా తమ్ముడు, నేను రాసిన మొగుడని ఎందుకు చెప్పుకుంటా అంటే నేను ఒక ఆడపిల్లని, నాకు సేఫ్టీ కావాలి, సో నా రాసిన హస్బెండ్ అని చెప్పుకుంటే ఇంకెవరు నన్ను చూడరు, అందుకు నేను అలా చెప్పుకుంటాను. ఈ ఆడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర. అయితే అప్పుడు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనమాట సెటిల్మెంట్ లో. సాయి మస్తాన్ సాయి ఇంకా లావణ్య ఇష్యూ సెటిల్మెంట్ చేద్దామని కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది 1 year బ్యాక్. నువ్వు రాస్తారు పెళ్లి చేసుకున్నావు కదమ్మా, ఇప్పుడు మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవట్లేదు మోసం చేసినావు అని అంటున్నావు అంటే అప్పుడు తినేం చెప్పిందంటే అయ్యో రాజ్ నా హస్బెండ్ కాదు. హలో సాయి బ్రో ఎక్కడ? ఓకే ఏంలే మాట్లాడుతున్నావా లావణ్యతో? ఓకే ఇదిగో ఒకసారి కరెక్టే కళ్యాణి గారు నీతో మాట్లాడతారంట. హలో నమస్తే అండి. నమస్తే. మీరు ఏంటండి ఇదంతా? మీరు బయటకు వస్తే మొత్తం బట్టబయలు అవుతుంది, అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా. నేను వస్తే బట్టబయలు అంటారు కానీ ఏమవుదండి బట్టబయలు, ఆడపిల్లది మొత్తం మీవి కూడా ఏవో ఉన్నాయా టెన్షన్ గా అందుకే పడుతున్నారా? ఉన్నాయండి, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. ఫస్ట్ లో ఎప్పుడు నాకు తీసుకొని సంవత్సరం అంటే 2022 నవంబర్ లోనే తీసుకున్నారు. సో అప్పటి నుంచి నన్ను ఆడుకుంటానే ఉంది. దాంతో సపోర్టింగ్ కేసు ఒకటి పెట్టింది. ఇప్పుడు ఏంటండి మీ మీద కేసు పెట్టారు కదా? అవును, రేప్ కేసు పెట్టారు. అవును, అదేంటి మరి పరిస్థితి? అది మీరు అందుకు అందుకంటే మీకు తెలుసు కదా, ఇంకా ఆడవాళ్ళు ఒకసారి కేసు పెడితే తప్పు ఉందా లేదా అన్నది అసలు నన్ను అయితే ఏం అడగల పోలీసులు కూడా. ఏం చేసావా, వెళ్ళావా, కలిసావా కూడా కొద్దిగా అది కట్టేసేసి ఇంకా పోలీస్ సిఐను ఇది ఇద్దరు కలిసి నన్ను డబ్బులు డిమాండ్. అవునా? ఎంత డిమాండ్ చేసింది మిమ్మల్ని? ఫస్ట్ 10 కోట్లు అడిగింది. 10 కోట్ల? 10 కోట్లు అడిగింది. సరే అని చెప్పి ఆ సిఐతో అంటే తర్వాత 2 ఇస్తాం. డ్రగ్స్ హబ్ ఏమైనా పెడుతుందా 10 కోట్లతో? ఏం వచ్చిందోనండి, అది అసలు మనిషి కాదు అది అసలు. అంతా ఇప్పుడు నాకు చివరికి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులే చెప్తారు మీ మీద ఉన్న ఆ సెక్షన్స్ చూసారు, మీరు చూసే ఉంటారు. 5 సెక్షన్స్ అవి నార్మల్ సెక్షన్స్ కాదు. మనిషి అనేవాడికి అసలు తప్పించుకోవడం కూడా కష్టం అనమాట. సో ఆ సెక్షన్స్ కి పోలీసులే చెప్తారన్నమాట, అమ్మాయితో మంచిగా ఉండి ఏదో మాయ మాటలు చెప్పి అట్లా కేసు తీయించుకో. నాకేంటంటే నేను యూఎస్ వెళ్ళేది ఉంది, నాది అది ఆగిపోయింది. నాకు లుక్అవుట్ నోటీస్ వేశారు, పాస్పోర్ట్ రెడ్ మార్క్ వేశారు, నా కెరీర్ మొత్తం ఆపేసింది ఆ అమ్మాయి. కాదండి మస్తాన్ సాయి గారు, ఇప్పుడు ఒక మాట చెప్పండి. మీరు హిందువేనా? మస్తాన్ సాయి అంటే నేను ముస్లిం అని. మీరు హిందువే, కానీ గుంటూరులో దర్గా ఉంది కదా, అందువల్ల పెట్టుకున్నారు. సరే, అందుకని బాబా గారి పేరు. ఇప్పుడు మీరు ఆమె మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా? అది నిజమా ఆమె చెప్తుంది? అసలు ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారండి? మరి రాజ్ తరుణ్ తమ్ముడు అని కూడా చెప్పిందంట మీకు? అవును, నాకు తమ్ముడు అని ఫస్ట్ డే 1 ఏమో హస్బెండ్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి అదే నాకు ఈ మూవీ వాళ్ళ పరిచయాల కోసం నా ప్లాట్ఫామ్ కి నేను ఓటీటీ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ కి ఆ టైంలో వెళ్ళినప్పుడు నేను అబ్బాయి ఫోటోలు అప్పటికే తెలియదు రాజ్ తరుణ్ దాని వైఫ్ అసలు రిలేషన్ అని. వాళ్ళ ఇంటికి పిలిచారు, నేను వెళ్ళాను. అమిత్ రెడ్డి పిలిచాడు ఆ ఇంటికి దసరా రోజున అనమాట, కరెక్ట్ గా ఏదో పూజ ఉంది అంటే. సో వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ఏంది అబ్బాయి ఏదో హీరో అనుకుంటా కదా ఫొటోస్ అంటే నా హస్బెండ్ ఉంది. నేను ఇంకా ఫ్యాన్ అనుకుని పెట్టుకుందేమో అనుకున్నా, సిరాజ్ హస్బెండ్ ఉంది.
అంతలో రాజు కింద నుంచి పైకి వచ్చాడు. సో అప్పుడు తీసుకుని ఓకే ఓకే నైస్ అనుకున్నాను కానీ రాజు నేను ఆల్రెడీ తర్వాత కూడా ఒకసారి అడిగాను కానీ మరి మీరెలా రిలేషన్ పెట్టుకున్నారు ఆమెతో? అతను అవన్నీ తెలిసాక కూడా అసలు రిలేషన్ పెట్టుకోలేదండి. మరి ఆడియో కాల్ రిలీజ్ అయిందిగా. ఆడియో నేను మాట్లాడాల్సి వచ్చిందండి ఇప్పుడు అమ్మాయితో. ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాననే చెప్తా అదేంటి కానీ బయట అందరికి చేసుకోను అనమాట. ఆ అమ్మాయికి ఆ అటెన్షన్ కావాలా. నేను అమ్మాయి అమ్మడి పడతాం, అమ్మాయికి కావాలా. అలా మాట్లాడితేనే ఆ అమ్మాయి కూల్ గా ఉండదు, లేదంటే థ్రెటనింగ్ చేయడం స్టార్ట్ చేసి. అసలు అమ్మాయి మానసిక స్థితి ఏంటండి ఆమెది పరిస్థితి? అయిపోయిందండి దానిని అందరూ జైలు అంటున్నారు కాదు, తను వేయాల్సిన జైలు కాదు, రీహాబిలిటేషన్ సెంటర్ లో వేయాలి. నేను ఫస్ట్ డే చెప్పాను, నేను ఒక దగ్గర చెప్పాను, మానసిక స్థితి బాలేదు ఆమెది, ఆమెని కౌన్సిలింగ్ కావాలి అని. నిజం అది. ఒక గంట ఒకరిని నమ్మిద్ది, ఇంకో గంట వాళ్ళని అనుమానించి మీరు నా గుండెకాయ అదేనా ఆమె మీరు మాట్లాడుకున్నది వచ్చింది కదా అది. అలాంటి 100 అండి, మీకు ప్రీతి చెప్పిద్ది, అడగండి ఒకసారి కావాలంటే. అలా మాట్లాడాల్సి వచ్చింది మేము. ఎందుకు ఆమె చెప్పి మరి రికార్డ్ చేసుకుంటుందా ఏంటిదంతా? అవన్నీ రికార్డ్ చేసుకునిద్ది, రికార్డ్ చేసుకుని అవన్నీ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపించింది. చూడండి సాయి అని వెంబడబడుతున్నాడు, ఆ ఎఫ్ఐఆర్ పెట్టే రోజు కూడా ఇలా మాట్లాడి. మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఇప్పటిదాకా ఆమెకి? నేను అయినాయండి క్యాష్ రూపంలో, నాకు పెద్దాకా అయినాయి. ఏంటి 10 లక్షల? అమ్మాయి క్యాష్ తీసుకోదు. అమ్మాయికి ఎలాగంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నాకు ఆ వస్తువు కావాలి, నేను ఈ రోజు ఈ కార్ లోనే వెళ్ళాలి, అంటే తనకి ఏది కావాలో జరగాలి, అంతేగాని అంటే కార్ కొనివ్వాలా? ఆ కార్ కొనివ్వాలి అంటే కారని కాదు. సో నేను మొన్న కార్ ఒకటి తీసుకున్నా, ఓల్వో S90. సో తనేంది, మా రాజు గారు నా కారు పోగొట్టాడు, నువ్వు ఆ కారు తీసుకో, మా ఇంటి దగ్గర పెట్టు సర్లే వినిద్దామని అని చెప్పి నేను కారు కొన్నా. అది కొన్న తర్వాత నా పేరు మీద చెయ్యి అంటది, మా తమ్ముడి పేరు మీద చెయ్యి అంటది. ఇంక ఇలా బిహేవియర్ అనమాట. అంటే ఏది చూసినా తనదే అని కావాలి, తనకే కావాలి, తనకే సొంతం అవ్వాలి, మాట గెలవాలి, తను గెలవాలి. లేకపోతే పెట్టుకునేది కూడా హై లెవెల్ వాళ్ళతోనే పెట్టుకునిద్ది. హై లెవెల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం పరువు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు బయటికి రారు. సో అక్కడ తన క్యాష్ పాయింట్ అనమాట, ఎవరు ఇష్యూ చేసుకోవడానికి ఇష్టపడరు. అలా తనకి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. అసలు తనకు ఒకసారి సైకియాట్రిక్ టెస్ట్ చేయించండి, మీకు మొత్తం అసలు ఎన్ని రోజులు ఇది చేయనక్కర్లా, జస్ట్ ఎనీ సైకియాట్రిక్ ఒక కౌన్సిలింగ్. ఇప్పుడు రాజ్ మస్తాన్ సాయి రాజ్ ఇంట్రడ్యూస్ చేశాడని చెప్తుంది కదా, ఎంతవరకు నిజం అది? అసలు అబద్ధం అండి, పచ్చి అబద్ధం. నేను చెప్తున్నాను కదా, డే 1 మీట్ ఎలానో, అవినీత్ రెడ్డి అనేవాడు ఇంటికి పిలిస్తే నేను వెళ్ళాను, ఇంట్లో అందరూ ఉన్నారు, పార్టీ అన్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు అన్నారు. అంటే మీరు అతన్ని చేయలేదు పక్కాగా చెప్తున్నారా? అసలు 100% అండి. రాస్తారు ఎవరు నాకు అసలు ఎలా తెలుసు? అసలు ఈ అమ్మాయి చూపించి తిను మస్తాను, వీళ్ళ డాడీ కూడా ఒకప్పుడు మూవీ ప్రొడ్యూసర్లు అలా చేశారు, అంటే మూవీకి ఇస్తుంటారు అని చెప్పి అలా మూవీ. బాగా డబ్బున్న వాళ్ళ అండి ఈ అమ్మాయి లావణ్య వాళ్ళు? లావణ్య వాళ్ళకి డబ్బే ఉందండి, వాళ్ళ నాన్న ఒక బడ్డీ కొట్లో ఉంటాడు. ఎస్, అది నాకు తెలుసు, అందుకే మీకు అడిగాను నేను. ఎందుకంటే అక్కడ ఇస్నాపూర్ లో ఒక బడ్డీ కొట్టు కదా వాళ్ళది, పటాన్ చెరు, అదే ఇస్నాపూర్ అంటారు. మరి అంత డబ్బులు ఎలా ఇచ్చింది ఆమె? 70 లక్షలు ఇచ్చిందట రాజుగారు. ఏమి ఇవ్వలేదు, అదన్నీ అబద్ధాలు. రాజుకి కూడా తెలిసి ఏమి ఇవ్వలేదని. రాజుకి జస్ట్ ఇంటికి వచ్చినప్పుడు బీర్లు ఇచ్చింది అంతే తాగడానికి. మరి ఎందుకండి బయటికి రావచ్చు కదా, మేమందరం సపోర్ట్ చేస్తాం, మీరు ఎందుకు భయపడుతున్నారు? మేమందరం నిలబడతాం. ఏం భయపడకండి, ఏ వీడియోలు ఉన్నా భయపడకండి, మేము ఉంటామండి మీ సపోర్ట్ గా. అవును కరెక్టే, కానీ అసలు ఎంత అండి ట్రూత్ బయటికి రావాలండి, బయటికి రావాలి ట్రూత్. ఎప్పుడైనా విక్టిమ్, మీరందరూ విక్టిమ్స్ అండి ఒక విధంగా. నాకు కావాల్సింది నా మీద కేసు తీసేస్తే ముందు కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి, నాకు అంతే కావాల్సింది. ఆ అమ్మాయి నన్ను చేసింది. మీరు అందుకే భయపడుతున్నారా కేసు తీసేస్తే కంట్రీ వదిలి వెళ్ళాలి అని? అసలు నేను అందుకే కదా 100% నేను అసలు ముందుకు నేను ఎప్పుడో వెళ్ళాల్సిన నాకు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర ఆపారు కేసు పెట్టిన తర్వాత. ప్రతి ఒక్కరు పిలక పెట్టుకొని చేతిలో ఆడిస్తుందంట. 100% ఇప్పుడు వచ్చారు. రాజు కూడా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే ఏదో సినిమా ఇండస్ట్రీ కాదు, రాజు జుట్టు కూడా పెట్టుకుంది తను. ఓహో, ఇంకా ఉన్నాయి, ఇంకా బయటికి తీయట్లా. అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీస్తుంది బయటికి? శేఖర్ భాష ఒకటి తీసుకొని వస్తున్నాడని ఒకటి అలా వదులుతుంది. అసలు చాలా ఉన్నాయి తన దగ్గర. సో మీ ఆడియోలో చూసి నా గుండెకాయ అంటే మీరు నిజంగా మరి ఇవన్నీ ఏంటి అనుకున్నాం మేము. అసలు దాన్ని ఎవరు ప్రేమిస్తారండి? ఇప్పుడు రాజు కూడా ఉంటాడు, రాజు ఎంత తిట్టినా సరే దాంతో మాట్లాడతాడు. ఎందుకంటే దాంతో అలా మాట్లాడాలి. అది అలా ఒకసారి మనం తిట్టినా సరే ఆ టైంలో దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ అది మాట్లాడాలి. దాంతో మాట్లాడకపోతే అవునారా చూడరా ఇప్పుడు ఏం చేస్తాను. నన్ను రీసెంట్ గా అండి నిన్న ఒక 2 days బ్యాక్ కూడా బెదిరిస్తాంటే. ఏమని బెదిరిస్తుందండి? ఏమని ఉంటది, నేనంట హైదరాబాద్ వచ్చిందే ఈ లావణ్యాన్ని రాష్ట్రాన్ని విడదీయాలని ఒక పెద్ద ప్లాన్ లో వచ్చానంట.
ఏం మాట్లాడుతుంది అది? అసలు ఇదేవరు రాస్తారు నాకు చిన్నప్పుడు శత్రువులా లేకపోతే ఏంది? నాకు ఇప్పుడు నా రాజు కావాలి, నేను అనవసరంగా నువ్వు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను రాజును దూరం చేసావు. మీరే ప్లస్ మీరే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాజస్థాన్కి మీరే హెల్ప్ చేసి మన బెయిల్ ఇప్పించినట్టు అయింది. ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ చూసాకే ఆ అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ చూసాకే ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయ్యింది, ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, ఇదంతా ఫేక్ అని చెప్పేసి జడ్జి గారు వెంటనే బెయిల్ ఇచ్చారు. మీరే ఒక విధంగా పరోక్షంగా హెల్ప్ చేశారు. నేను ఆల్రెడీ రాజుతో వేరే ఒక మీడియాతో ఇంటిమేషన్ చెప్పించా, ఒకసారి నేను మాట్లాడదాం, ఎందుకంటే ఇద్దరం కలిసి బయటపడదాం అని చెప్పి నేను ట్రై చేస్తుంటే రాజు ఏమో నమ్మటం అంటే ఇంక రాజు ఎందుకులే ఇంక సాయి మీద సాయిని అడ్డు పెట్టేసా కదా, ఇంకా సాయి మీద నాకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాడు. అలా సెల్ఫిష్ గా ఉండకూడదు రాజ్. కొంచెం మనం మ్యూచువల్ గా అర్థం చేసుకుని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మనం చేసుకోవాలి, దీని నుంచి బయటపడాలి అని చెప్తాను నేను. సో ఈ ప్రీతి వాళ్ళ ఆడియోలు వదలడం, వీడియోలు వదలడం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేను అమ్మాయి వాళ్ళ సపోర్ట్ ఉంటాను, మీ వైపు కూడా సపోర్ట్ చేస్తాను నేను. మీరు బయటకు వస్తే ఫస్ట్ కాల్ చేయండి, మేమంతా ఉంటాము. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు ఒక్కటండి, నేను నాకు ఎండ్ పాయింట్ కావాలండి. ఇప్పుడు తనని అలా మనం ఏదో రిలీజ్ చేసి ఇలా వదిలేసేస్తే అయిపోదు అంత గేమ్. ఓకే నాకు నువ్వు శత్రువు అయ్యావు కదా, ఉండరా ఇప్పుడు నీకు చూపిస్తా. మరి ఎండ్ పాయింట్ కావాలి. ఎండ్ పాయింట్ కావాలంటే మీరు బయటికి రావాలి కదండి. ఒక ప్రెస్ మీట్ పెడదామండి, మీరు నేను ప్రీతి ప్లస్ ఎండ్ పాయింట్ ఎలా ఇద్దండి? నాకు అర్థం కాదు. నేను వస్తే ఎండ్ పాయింట్ అవ్వదు అది. వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ మీట్ అయిపోయింది, అందరు చూసేశారు, మీడియాలో వచ్చేసాం, ఇంక మళ్ళీ దాని ఇంట్లోనే ఉంటది, ఆ ఇంట్లోనే ఉండి ఇంకా నాకు టార్చర్ మొదలు పెట్టిద్ది. ఇంకా ఇంకా మా ఫ్యామిలీ ఎవరిని వదలదు. ఇంకా ఇదే విషయం పోలీసులకు చెప్తామండి. ఆమె నుంచి ఒక కాల్ వెళ్ళినా, వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చినా సరే ఊరుకునేది లేదా, నువ్వు గట్టిగా మాట్లాడిస్తే మళ్ళీ చేయకూడదని వార్నింగ్ ఇస్తారు కదా.